నువ్వు ఎంత ప్రయత్నించినా, నువ్వు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము. బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఎ క్లోజ్డ్ చాప్టర్ ఇన్ తెలంగాణ. అది స్వయంగా మీరే అంగీకరించి మళ్ళీ మేము నేషనల్ పార్టీ కాదు, మేము ప్రాంతీయ పార్టీ అని చెప్పి మీ అయ్యా కొడుకులకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు. మీ కుటుంబంలో 101 పంచాయతీలు ఉన్నాయి, వాటిని చదువుకునే సోయి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి గురితోటి పోటీ పడి నేను కూడా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, రేపొద్దున బీజేపీ పార్టీతో ఈ రకంగా పొత్తు పెట్టుకోవాలి, మా బావని మీరు చేర్చుకోకుర్రి, మా పార్టీనే మీ దాంట్లో మేము విలీనం చేస్తాము, లేదా మీతో మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పని పదే పదే. నాకు అర్థమైందంటే అమిత్ షాలో నరేంద్ర మోడీలో అపాయింట్మెంట్ అడిగినట్టును, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఈ ఢిల్లీ కేంద్ర మంత్రుల దగ్గర చక్కర్లు కొట్టి ఈ సాగుగా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అని చెప్పి చూపించి అపాయింట్మెంట్ కోరి ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ని బలపరచాలనే ఒక కంకణం కట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం పూట కనబడే మీటింగ్ లో ఏదో నామమాత్రానికి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నట్టు చూపిస్తున్నావు, రాత్రుల పూట నువ్వు ఎవరితోటి మీటింగ్ చేస్తున్నావు, ఏమేమి మంత్రాలు జరుపుతున్నావు, అవన్నీ కూడా మాకు స్పష్టత ఉంది వాటిపైన. 100% రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరూ కలిసి పోటీ చేయడానికి ఢిల్లీ వేదికగా కల్వకుంట్ల తారక రామారావు రాయబారము కేసీఆర్ దగ్గర మాటలు విని కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడాలో తెలుసుకొని ఢిల్లీకి వెళ్ళి రాయబారం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒక విషయం పైన మాట్లాడుతూ, హైడ్రా సబ్జెక్ట్ పైన కేటీఆర్ మాట్లాడుతూ ఏదో హైడ్రా పైన రంగనాథ్ గారిని తొలగించమని చెప్పి న్యాయస్థానం చెప్పంగానే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, అదేదో హైడ్రాని తొలగించమనంటే ఏదో ఘనకార్యము, ఆ రంగనాథ్ గారిని తొలగించమంటే ఏదో ఘనకార్యం చేసినాము, దాని వలన ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతుంది. కోర్టు ఏం చెప్పింది? హైడ్రా సంస్థ పైన కోర్టు విమర్శించలే, హైడ్రా పనితీరు పైన కోర్టు విమర్శించలే. రంగనాథ్ గారు ఏదైతే కోర్టుకు అటెండ్ అవుతలేదు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసులు వారిపైన ఉన్నాయి కాబట్టి వారిని తొలగించమని సూచించింది. ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన న్యాయస్థానము విమర్శించలేదు, ఎక్కడ కూడా హైడ్రా గురించి న్యాయస్థానము విమర్శించలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హైడ్రాని అదేదో నిన్న హైడ్రాలో ఒక కుక్క అనేదో సంబోధించి మాట్లాడిండు. అవును, హైడ్రా 100% చెప్తుంది. ఈ రోజు రాక్షసుల లెక్క, రాబందుల లెక్క ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకుండ్రో ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి తీసుకురావడంలో, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో హైడ్రా కసితోటి తప్పనిసరిగా ఒక బాధ్యతతోటి హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా పైన నమ్మకంతో సుమారు హైడ్రా ఇప్పటి వరకు దగ్గర బతుకమ్మ కుంట కానీ, కుక్కడిపల్లి నల్ల చెరువు కానీ, తుమ్మిడి కుంట కానీ, పంకజ్ చెర్ల కానీ, ఇలా అనేకమైన చెరువులని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది. ప్రజలకు కూడా హైడ్రా పైన విపారమైన ఒకే రోజు 30,000 కోట్ల విలువైన 800 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా పనిచేసి ఈ భూమిలో రేవంత్ రెడ్డి గారి పైన రిజిస్టర్ అవుతున్నాయా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వారి పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతున్నాయి భూములన్నీ? తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఇది. రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ భూములన్నింటినీ కూడా కాపాడితే ప్రజలు హైదరాబాద్ నమ్మకంతో నిన్నటి కూడా ప్రజావాణిలా పబ్లిక్ పోయి హైడ్రాకి కంప్లైంట్స్ ఇస్తుండ్రు, మా దగ్గర చెరువు కబ్జా అవుతుంది, చెరువుని కాపాడండి అని చెప్పి. నిన్న విషయాలు ఇది. అరే, ఏదైతే చెరువులని కాపాడి వరదలు రాకుండా చూద్దామని చెప్పి ప్రభుత్వ భూముల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు 1,000 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి, సుమారు ఇప్పటికే 3,000 పైచిలకు ఎకరాల ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం హైడ్రా చేస్తుంటే భూబండాసర్ల లెక్క మీ పార్టీ నాయకులు ఎవరైతే చెర్లని ఆక్రమించుకొని
అడ్డగోలుగా ఈ చెరువులలో పర్మిషన్లు ఇచ్చేసి మీరు అడ్డగోలుగా ఎక్కడికక్కడ ఇవన్నిటిని నిర్మాణాలని స్థాపించేసి అందులో కేవలము ఆ పర్మిషన్లలో నీకు కూడా ఎస్ఎఫ్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ జోలికి వెళ్తుందని ఒక భయంతో ఈరోజు హైదరాబాద్ పైన విచ్చుకుపడే ప్రయత్నం చేస్తున్నావు. హైడ్రా చేసే తప్పేంది? ఈరోజు నిజంగా నీకు అనుమానాలు ఉంటే రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారు అన్నదమ్ముల భూములు బాబర్జన్లు ఉంటే వెళ్ళి కంప్లైంట్ హైడ్రాకి నువ్వు ఆగడంతో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాని మీద కోర్టు కేసు ఫైల్ చేయు. ప్రతిదానికి కోర్టు అని మాట్లాడుతున్నా న్యాయస్థానం వెళ్ళి ఫైల్ చేయు. అరే అది చేసే సోయి లేదు, కంప్లైంట్ ఇచ్చే సోయి లేదు. మీడియా ముందుకు వచ్చి నోటికి ఏది పడుతుంది పచ్చి అబద్ధాలు ఆధారాలు లేకుండా కల్వకుంట్ల కుటుంబం కేవలము అబద్ధాన్ని కూడా ఎంత మంచిగా చక్కగా నిజం లెక్క చెప్పే ఒక నైపుణ్యం మటుకు మీ అయ్యమి అందరికైతే నేర్పించేడు. నిజంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాజకీయాల్లో లేరు, రాజకీయాల్లో రారు అని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు. నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి, నీ చెల్లెని అయ్య పేరు చెప్పుకొని ఎంపీ ఎమ్మెల్సీ పదవి, మీ బాబాని అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి, ఇంకొకరిని రాజ్యసభ పదవి, ఇంకొకరికి ఎమ్మెల్సీ పదవులు, ఇక కుటుంబ సమేతంగా ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క ఒకరికి మించి ఒకరు క్యాబినెట్ లో ముగ్గురు ఉంటే పార్లమెంట్ లో ఇద్దరము, ఎమ్మెల్సీలో ఇద్దరము, అంటే పోటీ పడుకుంటూ ప్రతి సభలో కూడా అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ ప్రతి సభలో మా కుటుంబం దగ్గర ఇద్దరు ఉండాలి, మా కుటుంబ సభ్యులు అంతటా కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఒక చిత్తశుద్ధి తప్ప ఏ రోజన్నా తెలంగాణ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉండేనా? ఏ రోజన్నా నీకు ఆలోచన ఉండేనా? నిజంగా కల్వకుంట్ల తారక రామ ఈరోజు నిన్ను చూస్తే బాగా అనిపిస్తుంది. అంటే ఏదో తాపత్రయపడుతూ ఏదో చూపివ్వాలి, ఏదో చెయ్యాలి, రేవంత్ రెడ్డి గారితో నేను పోటీ పడాలి, నేను కూడా కనబడాలని చెప్పి నేను తాపత్రయపడుతున్నావో ఇదే తాపత్రయపడి మనస్తాపానికి లోనే ఎక్కడ పిచ్చి పడుతుంది నీకు అని అనిపిస్తుంది.